దే హ్యాడ్ ఫుడ్. లోపలికి వెళ్తున్నప్పుడు ఫిస్టింగ్ జరుగుతుంది కాబట్టి బికాస్ ఆఫ్ ఇంటాక్సికేషన్ దే వర్ థ్రోన్ అవుట్. వాళ్ళిద్దరే వచ్చారు, బైక్ మీద వచ్చారు. దేకేం కార్ లో వాళ్ళు వచ్చారు, బైక్ మీద వీళ్ళు రిటర్న్ జర్నీలో. మూవీ చూడటానికి వెళ్ళారు, బట్ వాళ్ళు అలౌ చేయలేదు. అందుకని ఆ కోపంతో వీళ్ళు కార్ తీసుకొని అలా కొంచెం ఎగ్జిట్ అనేది ఒకటే ఉంది, బయటకి ఎంట్రీ ఒక సైడ్, ఎగ్జిట్ ఒక సైడ్. వాళ్ళందరూ వస్తున్నారు, వీళ్ళు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ స్పీడ్ గా రావడం వల్లే యాక్సిడెంట్ అయింది. ఇమీడియట్ గా ఇష్యూ జరిగిన నైటే మేము ఎఫ్ఐఆర్ వేసాము. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సో అబ్స్కాండ్ అయ్యాడు, ముద్దాయి పారిపోయాడు, అతని డీటెయిల్స్, సీసీటీవీ ఫుటేజ్ అండ్ మెడికల్ హిస్టరీ ఎవ్రీథింగ్. అండ్ దే ఆర్ 2 ప్రొఫెషనల్ డాక్టర్స్. కొద్దిగా క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నాము. మేము కూడా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడుతున్నాము. అక్యూజ్ ఐడెంటిఫైడ్, అబ్స్కాండ్ లో ఉన్నారు. యాజ్ పర్ ది పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇమిడియట్ గా రెస్పాండ్ అయ్యమండి. ఇమిడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు కూడా మేము ఉన్నాము, అక్కడ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కూడా ఉన్నాము. అక్కడే హాస్పిటల్ ఇంటిమేషన్ తీసుకున్నాము. తీసుకొని ఇమిడియట్ గా బేసిక్ ఆన్ దట్ ఇంటిమేషన్ అండ్ స్టేట్మెంట్ వి రిజిస్టర్ ద కేస్. ఆల్రెడీ మీడియాలో కొంతమంది ఆల్రెడీ అక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వచ్చారండి, ఆ రోజు వచ్చారు, మాతో పాటే ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళది కర్నూలు, బట్ రిసైడింగ్ అట్ హైదరాబాద్. So they are very busy with their daughter's treatment. So they are little bit stress లో ఉన్నారు. లక్ష్యం ఉందో ఎంట్రీ ఇచ్చినటువంటి మాల్లో కూడా అంటే అక్కడ జరిగే విధానం కూడా మాల్లో కూడా కొంచెం సంబంధాలు ఉంటాయి. సెక్యూరిటీ అక్కడ ఇద్దరే ఉన్నారు, వాళ్ళు ఆపలేకపోయారు. ఇలా పడుతున్న వెనకాల కార్ని ఆపలేకపోయారు. సెక్యూరిటీ అంతా వచ్చి డెఫినెట్లీ మాల్ వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దే హావ్ దేర్ ఓన్ ప్రైవేట్ సెక్యూరిటీ, అక్కడ దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. మీరు అన్నట్టుగా ఏమైనా సెక్యూరిటీ ల్యాప్సెస్ మాకు ఐడెంటిఫై అయితే డెఫినెట్లీ దాన్ని రెక్టిఫై చేస్తాం. వాళ్ళు కూడా వాళ్ళతో ఎవరితో అయితే మాల్ వాళ్ళతో ఎంట్రీ పాయింట్ దగ్గర గొడవ చేశారో వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకొని ఒక ఎఫ్ఐఆర్ వాళ్ళిద్దరి మీద వేయడం జరిగింది. So 2 FIRs has been registered on the 2 people. First one thing, this accident, and second thing is the altercation between the people of security and those. Thank you. అంటే యాక్చువల్లీ ఏమైందంటే ఇది ఇమిడియట్ గా మేము అక్కడికి వెళ్తాం, ఆ అమ్మాయి పరిస్థితి క్రిటికల్ గా ఉంటాం. ఇదంతా కూడా కొంచెం మానిటర్ చేయటము. ఆల్రెడీ కొంతమందికి మీకు తెలుసు అనుకుంటాం, కానీ జస్ట్ దీంట్లో ఎటువంటి ఏమి సస్పిషియస్ ఏం లేదు. వెల్ఫేర్ గానీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నథింగ్ అండి, ప్రెస్ మీట్ పెట్టడానికి కారణమే టు పుట్ an end to all those rumors. We are doing our job. Police were very diligent. మేము చాలా క్విక్ గా రెస్పాండ్ అయ్యాము. ఎంటైర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ లో కూడా పోలీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దే ఆర్ ఆల్సో సూపర్వైజింగ్. I myself has attended treatment and talked to the doctors. అసలు వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ గానీ ఏమీ లేదండి. They are post graduate students. See, atla em లేదు. See, if something fake information ఎవరైనా పాస్ చేస్తే, not only in this issue, any issue, if fake information is passed through communication or through media, definitely notice this. So it was a legal procedure, not only intended for this incident. Okay. Okay. They had food. లోపలికి వెళ్తున్నప్పుడు ఫిస్టింగ్ జరుగుతుంది కాబట్టి బికాస్ ఆఫ్ ఇంటాక్సికేషన్ దే వర్ థ్రోన్ అవుట్. వాళ్ళిద్దరే వచ్చారండి, బైక్ మీద వచ్చారు. దేకేం కార్ లో వాళ్ళు వచ్చారు, బైక్ మీద వీళ్ళు రిటర్న్ జర్నీలో. వీళ్ళు మూవీ చూసి రిటర్న్ వెళ్ళిపోతున్నారండి. వీళ్ళు మూవీ చూడటానికి వెళ్ళారు, బట్ వాళ్ళు అలౌ చేయలేదు. అందుకని ఆ కోపంతో వీళ్ళు కార్ తీసుకొని అలా కొంచెం
ఎగ్జిట్ అనేది ఒకటే ఉంది, బయటికి ఎంట్రీ ఒక సైడ్, ఎగ్జిట్ ఒక సైడ్. వాళ్ళందరూ వస్తున్నారు, వీళ్ళు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ స్పీడ్ గా రావటం వల్లే యాక్సిడెంట్ అయింది. మూడో తారీఖు జరిగితే ఈ రోజు వరకు ఏమైంది? ఈ రోజు వరకు ఇమీడియట్ గా ఇష్యూ జరిగిన నైటే మేము ఎఫ్ఐఆర్ వేసాము. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సో అబ్స్కాండ్ అయ్యాడు, ముద్దాయి పారిపోయాడు, అతని డీటెయిల్స్, CCTV ఫుటేజ్ అండ్ మెడికల్ హిస్టరీ, ఎవ్రీథింగ్. అండ్ దే ఆర్ ప్రొఫెషనల్ డాక్టర్స్. కొద్దిగా క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నాము. మేము కూడా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడుతున్నాము. అక్యూజ్ ఐడెంటిఫైడ్ అబ్స్కాండ్ లో ఉన్నారు. యాజ్ పర్ ది పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యమండి. ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు కూడా మేము ఉన్నాము. అక్కడ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కూడా ఉన్నాము. అక్కడే హాస్పిటల్ ఇంటిమేషన్ తీసుకున్నాము. తీసుకొని ఇమీడియట్ గా బేసిక్ ఆన్ దట్ ఇంటిమేషన్ అండ్ స్టేట్మెంట్ వి రీచ్డ్ ద కేస్. మీడియా వరకు సమాచారం ఇవ్వడం వరకు కూడా ఆల్రెడీ మీడియాలో కొంతమంది ఆల్రెడీ ఒకటే ఉంది, బయటికి ఎంట్రీ ఒక సైడ్, ఎగ్జిట్ ఒక సైడ్. వాళ్ళందరూ వస్తున్నారు, వీళ్ళు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ స్పీడ్ గా రావటం వల్లే యాక్సిడెంట్ అయింది. మూడో తారీఖు జరిగితే ఈ రోజు వరకు ఏమైంది? ఈ రోజు వరకు ఇమీడియట్ గా ఇష్యూ జరిగిన నైటే మేము ఎఫ్ఐఆర్ వేసాము. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సో అబ్స్కాండ్ అయ్యాడు, ముద్దాయి పారిపోయాడు, అతని డీటెయిల్స్, CCTV ఫుటేజ్ అండ్ మెడికల్ హిస్టరీ, ఎవ్రీథింగ్. అండ్ దే ఆర్ ప్రొఫెషనల్ డాక్టర్స్. కొద్దిగా క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నాము. మేము కూడా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడుతున్నాము. అక్యూజ్ ఐడెంటిఫైడ్ అబ్స్కాండ్ లో ఉన్నారు. యాజ్ పర్ ది పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యమండి. ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు కూడా మేము ఉన్నాము. అక్కడ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కూడా ఉన్నాము. అక్కడే హాస్పిటల్ ఇంటిమేషన్ తీసుకున్నాము. తీసుకొని ఇమీడియట్ గా బేసిక్ ఆన్ దట్ ఇంటిమేషన్ అండ్ స్టేట్మెంట్ వి రీచ్డ్ ద కేస్. మీడియా వరకు సమాచారం ఇవ్వడం వరకు కూడా ఆల్రెడీ మీడియాలో కొంతమంది ఆల్రెడీ అక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వచ్చారండి, ఆ రోజు వచ్చారు, మాతో పాటే ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళది కర్నూలు, బట్ రిసైడింగ్ అట్ హైదరాబాద్. So they are very busy with their daughters treatment. So they are little bit stress లో ఉన్నారు. వాళ్ళకు కూడా సో వీళ్ళందరూ నిర్లక్ష్యం ఉందో ఎంట్రీ ఇచ్చినటువంటి మాల్లో కూడా అంటే అక్కడ జరిగే విధానం కూడా మాల్లో కూడా కొంచెం సంబంధాలు ఉంటాయి. సెక్యూరిటీ అక్కడ ఇద్దరే ఉన్నారు, వాళ్ళు ఆపలేకపోయారు. ఇలా పడుతున్న వెనకాల వారిని ఆపలేకపోయారు. సెక్యూరిటీ అంతా వచ్చి దృష్టిలో డెఫినెట్లీ మాల్ వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దే హావ్ దేర్ ఓన్ ప్రైవేట్ సెక్యూరిటీ అక్కడ. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. మీరు అన్నట్టుగా ఏమైనా సెక్యూరిటీ ల్యాప్సెస్ మాకు ఐడెంటిఫై అయితే డెఫినెట్లీ దాన్ని రెక్టిఫై చేస్తాం. వాళ్ళు కూడా వాళ్ళతో ఎవరితో అయితే మాల్ వాళ్ళతో ఎంట్రీ పాయింట్ దగ్గర గొడవ చేశారో వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకొని ఒక ఎఫ్ఐఆర్ వాళ్ళిద్దరి మీద వేయడం జరిగింది. So 2 FIRs has been registered on the 2 people. First one thing, this accident, and second thing is that altercation between the people of security and those. Okay. Thank you. అంటే యాక్చువల్లీ ఏమైందంటే ఇది ఇమీడియట్ గా మేము అక్కడికి వెళ్తాం. ఆ అబ్బాయి పరిస్థితి క్రిటికల్ గా ఉంటాం. ఇదంతా కూడా మేము కొంచెం మానిటర్ చేయటము. ఆల్రెడీ కొంతమందికి మీకు తెలుసు అనుకుంటాం, కానీ జస్ట్